అన్నట్టు మర్చిపోయాను, నిన్న ఊరి నుంచి మా మేనల్లుడు సీను వచ్చాడు. అదేంటే నేను వచ్చే వరకు ఉండమని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏదో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అన్న. మరి ఎక్కడ ఉంటున్నాడంట? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉంటున్నాను అన్నాడు. బయట ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే ఉండమని చెప్పొచ్చు కదా. నాకు అలానే అనిపించింది, కానీ మిమ్మల్ని అడగకుండా ఎందుకని. కనీసం తింటైనా పెట్టి పంపించావా? గట్టిగానే తిన్నాడు. ఏంటది? అదేనండి, భోజనం గట్టిగానే తిన్నాడు. అదేంటే వాడు నేను వచ్చే వరకు ఉండమని చెప్పొచ్చు కదా. ఏంట్రా ఇప్పుడు వచ్చావు? ఆకలేస్తుంది, పాలు తాగుదామని వచ్చాను. ఇప్పుడు కుదరదు, ఇంట్లో మీ మామయ్య ఉన్నాడు. ఏ మామయ్య తాగుతాడంట పాలు? అదేనండి మన సీను. మీ మామయ్య లోపలికి రమ్మంటున్నాడు నేను. బాగున్నారా మామయ్య? నేను బాగున్నాను రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ లోపు నువ్వే వచ్చావు. నా గురించా? అదేరా, నిన్న భోజనం చేసామంట కదా. అవును మామయ్య, పెట్టాను. అదే పెట్టింది తిన్నాను. ఎవరో ఫ్రెండ్ రూమ్ లో ఎందుకురా, మన ఇంట్లోనే ఉండొచ్చు కదా. మామయ్య మీరు ఫ్యామిలీ కదా. నేను అలాగో ఫ్యామిలీ అంటూ ఊరు వెళ్తూ ఉంటాను. మీ అత్తయ్య ఒకటే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అవును మామయ్య, ఒంటరిగా ఉంటుంది. అవును సీను, నాకు కూడా ఎవరైనా తోడుగా ఉంటే అనిపిస్తుంది. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉంటా అత్త. సరే, భోజనం చేసావు ఎంతకి? లేదు మామయ్య, ఆకలి ఉందనే వచ్చాను. పద్మ, వాడు నా చాతి మీద ఉన్నట్టున్నాడు. వాడికి భోజనం పట్టించి నువ్వు బెటర్ ఇక్కడ తెచ్చి నీ అంతా తీరుస్తాను. ఇద్దరు ఆకలి ఒకటేలండి. ఏంటది? ఏం లేదండి, మీరు బెడ్రూమ్ లో పదండి, నేను వస్తాను. వంట వడ్డిస్తాను. అవునరా బాబు, ఆరాటం పెళ్లి కొడుకు పేరంటాన్ని ఒంగోబెట్టాడంట. వంగునదా మరి? మీ మామయ్య చూశాడంటే ఇద్దరిని ఒంగోబెడతాడు. ఆగలేకపోతాను అత్త, ఇక్కడ కానిచ్చేద్దాం. కొద్దిసేపు ఆగితే ఊరెళ్ళిపోతాడు. బెడ్రూమ్ లోకి వచ్చేసి ఉంటాడు. ఉండు, నేను వెళ్ళొస్తా. అయితే ఈ రోజు నీ తెర మీద 2 షోలు అన్నమాట. అంత సీన్ లేదులే, ఆయన 2 చుక్కలు 2 నిమిషాల్లో రాల్చేస్తాడు. అయితే త్వరగా ఊరికి పంపించేసిరా. ఏమంటున్నాడు మీ అల్లుడు? ఏముంది, పిల్ల కావాలంట. దేనికంట? ఇంకా దేనికి? పెళ్లికి. ఏం చేస్తారా? నీ సంగతి చూస్తారా? అబ్బో, ఏంటి మంచి ఊపు మీద ఉన్నారు. ఏపిగా ఉన్న నేను చూస్తుంటే ఊపు ఆగట్లేదే. ఏం ఊపుతావు? 4 ఊపులు ఊపి సప్పబడిపోతావు. మూడు మీద ఉన్నాను, నీ ముంత నింపేస్తాను రావే. ఏమాత్రం దానికైనా బొంత నిద్దానని యుద్ధానికి దిగావు. నీ వంతే కదా, ఊరు నుంచి చేస్తాను. ఎప్పుడు చూడు వేడి పేన మీద నీళ్ళు చేసినట్టే చేస్తావు. ఎప్పుడైనా గట్టిదో చేసావా? ఊరు వెళ్ళాలిగా, ట్రైన్కి లేట్ అయిపోతుంది. అల్లుడున్నాడు కదా దోశ వేయడానికి, ఇంత తొందరగా పంపించేస్తే వాడు అటు తెచ్చు. సరే త్వరగా తెలిసేయండి, లగేజ్ వస్తాయి. త్వరగా సార్ 2 నిమిషాలు వచ్చారు. మీరు ఏది 2 నిమిషాల కంటే ఎక్కువసేపు చేయరు కదా.
ఏరా తింటమైందా? అక్కడ తినడం అయిపోయింది, ఇక్కడ తినాల్సిందే బ్యాలెన్స్ ఉంది. ఆయన ఫ్రెష్ అవుతున్నాడు, బయటికి వెళ్ళేదా కాగరా. మామయ్య బయటికి వెళ్ళడం ఏమో తెలియదు కానీ నిన్ను ఇలా చూస్తుంటే నా తమ్ముడు బయటకు వచ్చేస్తున్నాడు. నీ తమ్ముడిని నా పాపతో ఆడిస్తాలేరా, ఆయన వెళ్ళని. ఏ రా అత్త. అయ్యారా ఉన్నాడు బ్యాంక్. భోజనం చేసావా? చేశాను మామయ్య. ఆకలి తీరిందా? ఆకలి తీరేది కాదులేండి. ఎందుకు తీరదే? అబ్బా మీకు ఇందాక చెప్పాను కదండి, వాడు పెళ్లి చేసుకుంటానంటున్నాడని. ఓ ఆకలా? ఆకలి అయితే ఆడవాళ్ళ వల్ల తీరుతుంది అల్లుడు. వాడితో మాటలు చెప్తూ కూర్చుంటే అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది. అల్లుడు నేను 3 days లో వస్తాను, అతను జాగ్రత్తగా చూసుకో. నీకన్నా బాగా చూసుకుంటా మామ, నిన్ను మరిపిస్తా. నువ్వు మరిపిస్తావు, ఆయన మరిపిస్తాడు, సరిపోయారు. ఉండు సీను.